వావ్, దిస్ ఎ నైస్ సేల్. అబ్బా, ఎక్కడ చూసినా సేల్ సేల్ సేల్. అమ్మో, చాలా షాపింగ్ చేయాలి రాణి. యారా శాంతక్క ఎలా ఉన్నారు? చూడండి, మనం ఏమైనా షాపింగ్ చేయొచ్చు. అవునవును, ఈరోజు మనము షాపింగ్ చేయాలి. ఈ నైట్ మిడ్ నైట్ లోపు నేను ఐఫోన్ 18 కొనేసుకోవాలి. డెఫినెట్గా యూ నీడ్ టు. ఓకే, కెన్ వి టేక్ ఎ సెల్ఫీ? క్రిస్మస్ అంటేనే సెల్ఫీస్, మల్టీమీడియా అండ్ ఎవ్రీథింగ్. ఏ కమ్ సిస్టర్. ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ అంతా కవర్ అవ్వాలి. ఏంజల్స్ రావట్లేదు, మంచిగా ఏంజల్స్ వచ్చేటట్లు పెట్టు. మన షాపింగ్ కూడా అంతా చేయాలి. అబ్బా, కొత్త దుస్తులు లేకుండా క్రిస్మస్ జరుపుకోవడం అసంపన్నం. హలో శాంతి, క్రిస్మస్ షాపింగ్ చాలా బాగుంది కదా. డెకరేషన్ కొరకు మన మంచి చారీలు, తర్వాత ఏమో మనకి అన్నీ కొనుక్కోవడానికి సెంట్ బాటిల్స్ అన్నీ ఉన్నాయి. క్రిస్మస్ అంటే అన్నీ అలంకరించుకోవడానికే కదా. శాంతి, నువ్వు చెప్పావు కదా అశోక్ బ్రదరు నీకు కార్డు ఇచ్చారని. ఎంత ఖర్చు పెడుతున్నావు క్రిస్మస్కి? అబ్బా, ఈ కార్డ్ ఏంటి? ఎప్పుడు చూసినా కార్డ్ అరిగిపోయింది అంటూ ఉంటారు అశోక్ బ్రదరు. మీ ఇంట్లో కూడా అంతేనా? ఈ గీకేవు అంటారేంటి? రాణి, ఈసారి మెల్లగా గీకుతాం స్వైప్. అక్క నెమ్మదిగా చేద్దాం మాకు ఈసారి. ఎప్పుడు చూసినా కార్డ్ అరిగిపోయింది అంటారేంటి? ఈ కార్డ్ బాగానే ఉంది కదా, చూడండి. శాంతి, కార్డు అరిగిపోయిందంటే దాంట్లో ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నామని మీరు చెప్పండి బ్రదర్కి. సంవత్సరానికి ఒకసారి కదా, మంచిగా ఖర్చు పెట్టేద్దాం, షాపింగ్ చేసేసుకుందాం. బై వన్ గెట్ వన్. ఓకే. ఏ, నాకు ఎల్వి కావాలి, ఎల్వి. వావ్ వావ్, Hey, wow, it's so nice. వావ్, థ్యాంక్ యూ. శాంతి, ఏం కొనుక్కున్నావు? అమ్మయ్య, షాపింగ్ అయిపోయింది. ఇక మనం ఇంకా ఇవన్నీ చూసుకుందాం, రండి తొందరగా. అబ్బా, అన్నీ కొనుక్కున్నాం కానీ హృదయం మాత్రం ఖాళీగా ఉంది. పుష్ప సిస్టర్, మీరు ఒకసారి అవన్నీ కలపండి, మంచిగా చూడండి వెళ్ళి. ఎందుకంటే సిస్టర్ మీరు కూడా చూడండి, కేకులు మాడిపోతున్నట్టున్నాయి చూడండి. ఏంటో ఈ రోజంతా వంటలు చేస్తూ అలసిపోయాం. ఇదే క్రిస్మస్ అంటేనా? ఎన్ని చేసినా సరిపోనట్టే అనిపిస్తుంది. అసలు తృప్తే లేదు. కలపండి సిస్టర్, తొందరగా. మనసు అంతా ఖాళీగానే ఉంది. మరి మన ఆహారం కోసం మన వంటలతోనే సరిపోయింది. ఏంటని అందులో మంది కొత్త చర్చి కాబట్టి కొంచెం ఉత్సాహంతో అందరూ వస్తారు. సో ఏం వంటలు, బిర్యానీలు, కేకులు, ఇంకేం చేస్తున్నారు సిస్టర్? ఇవన్నీ బూరెలు. తొందర చేయండి, ఎందుకంటే జనాలు వచ్చేస్తున్నారు, తర్వాత మళ్ళీ మనకి కష్టం అయిపోతుంది. కలపండి సిస్టర్, కలపండి, అంతా కలిపేసేయండి. మరి అన్ని బాగున్నాయి. మాడుతుందేమో చూడండి. లేదు మాడతలేదు. చాలా బాగా చేశారు. సిస్టర్ తొందరగా రండి సిస్టర్, అందరూ వచ్చేసారు, వాళ్ళందరికీ మనం ఇచ్చేసుకోవాలి, తొందర చేసేయండి. సరే ఫ్రెండ్స్, ఈ దేవుడు ఇమానియల్ అంటే దేవుడు మనకు తోడు. దేవుడు షాపింగ్ కానీ పండుగలు చేసుకుంటూ కానీ రాలేదు, కానీ మానవుల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనకు వాగ్దానం చేసిన రక్షకుడు. ఆయనను ఆరాధించు వారు ధన్యులు. ప్రపంచమంతా షాపింగులతోటి వంటలతోటి నిండిపోయి ఉన్నది, కానీ మనం దేవుని ఆరాధించడానికి, మనం దేవుని తెలుసుకుని ఇక్కడికి దేవుని సన్నిధికి వచ్చాం. ఇక్కడ ఏదో వీళ్ళు ప్రేయర్, ఏదో చర్చ్ లాగా ఉంది. ఇక్కడ ఏదో వీళ్ళు ప్రార్థన పాటలు. మేము కూడా రావచ్చా? లాగా ఉంది. మీరందరూ ఆహ్వానితులు, ఇది దేవుని సన్నిధి. ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ అస్. ప్లీజ్ మోకరించగలిగే వాళ్ళు మోకరించండి, లేదా నుంచో. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. మేమందరం కూర్చోవచ్చా ఇక్కడ వచ్చి? అందరూ రావచ్చు, అందరూ ఆహ్వానితులే. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఇక్కడ డినామినేషన్స్ అని మతాలని ఏమీ లేవు.
ఆయన ప్రపంచం కొరకు వచ్చి ఉన్నారు, అందరి కొరకు వచ్చి ఉన్నారు. ఇక్కడ క్రిస్మస్ జరుగుతుంది. క్రిస్మస్ రోజు మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఇక్కడ మేమంతా ఆరాధించే గుంపు. మీరు కూడా మా ఆరాధనలో పాల్గొనండి, మేము చాలా సంతోషిస్తాం. క్రిస్మస్ అంటే కొత్త బట్టలు వేసుకోవడము, లైటింగ్ పెట్టుకోవడము, ఇంతే కదా. ఇంకా అంతకుమించి ఏంటి క్రిస్మస్ అంటే? క్రిస్మస్ అంటే కొత్త బట్టలు కొనుక్కోవడము, షాపింగ్లు చేయడం కాదు, కానీ దేవుని ఆరాధించడము. ప్రభు అయిన యేసుక్రీస్తు మన లోకానికి వచ్చాడు కాబట్టి ఆయనని రక్షకుడిగా అంగీకరించడము. దేవుని యొక్క అపారమైన ప్రేమ, పాపల కొరకు ఆయన వచ్చిన రక్షణ, మరియు మన కొరకు నిరీక్షణ లేని వారికి నిరీక్షణ, చీకట్లో ఉన్న వారికి వెలుగు ఇవ్వడానికి, మరియు మనందరి హృదయాలకు, మన ఇంటికి అందరికీ సంతోషాన్ని, నెమ్మది, శాంతి, సమాధానం మరియు అందరికీ ఆనందం ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. హలో పాపం ఏంటి? మేమేం పాపం చేయలేదే. అసలు మేమంతా పాపం అంటే ఏంటో నాకు అర్థం కాలేదు. అదేంటో కొంచెం చెప్తారా? పాపం అంటే మొట్టమొదటిగా ఈ లోకానికి ఆదాము ద్వారా పాపం వచ్చింది ఈ లోకానికి. సో పుట్టడంతోనే అందరూ పాపులే. రోమన్స్ 3:23 బైబిల్లో క్లియర్గా ఉంటుంది, భేదమేమీ లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమకు పొందలేకపోవచ్చున్నారని క్లియర్గా ఉంటుంది. సో ఇన్స్పైట్ ఆఫ్ యువర్ రిలీజియన్, మేల్ ఫీమేల్ కిడ్స్ అదేమీ లేదు, అందరూ పాపులమే. సో మనల్ని రక్షించటానికి దేవుడు ఈ లోకానికి మానవ రూపంగా వచ్చాడు. మరి రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే నీ పాత జీవితాన్ని వదిలేసి నూతనమైన జీవితంలో దేవుని అంగీకరించి దేవునిలోనికి రావడం. ట్రస్ట్ హిమ్. అయితే మేము కొన్ని ప్రశ్నలు అడగొచ్చా మిమ్మల్ని? ఆరాధన అంటే ఏంటి? దేవుణ్ణి అందరూ ఆరాధించటము. మేము కూడా మీతో ఆరాధించవచ్చా? మేము కూడా కూర్చోవచ్చా? మీరందరూ కూర్చుంటే ఒకసారి దేవుణ్ణి ఆరాధిద్దాం. మీ పాత జీవితాన్ని వదిలేసి కొత్త జీవితంలోకి రావాలనుకుంటుంటే దేవుణ్ణి కళ్ళు మూసుకొని ఒక్కసారి అడగండి, దేవా మేము మిమ్మల్ని నమ్ముకోవడానికి ఇష్టపడుతున్నాము అనేసి ఆయన్ని మీరు రెండు మాటలు ఆయనతో మాట్లాడండి. యేసు ప్రభా, నాయన మిమ్మల్ని నమ్ముకోవడానికి ప్రభా, మమ్మల్ని కూడా ప్రభా ఈ రీతిగా తీసుకొచ్చినందుకే నీ కొందమసులు స్తోత్రాలు. మేము కూడా నేను నమ్ముకునే భాగ్యం ఇచ్చినందుకే నీ కొందమసులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సో నేను కూడా మీలాగే ఒకప్పుడు హైందవురాల్ని, హిందూ కుటుంబంలో నుంచి మారు మనసు పొంది ఇక్కడికి వచ్చాను. ఒకప్పుడు క్రిస్మస్ అంటే ఫుల్ షాపింగ్లు, డెకరేషను, గెస్ట్లు పిలవడము, టర్కీ చేయడం, బిర్యానీ చేయడం ఇదే పనిగా ఉండేది. కానీ దేవుని తెలుసుకున్న తర్వాత నేను ఆరాధించాలని నిర్ణయించి దేవుని సన్నిధిలో ఉండాలని నిర్ణయించుకున్నాను. సో నేను దేవుణ్ణి ఎంచుకున్నాను. సో మీరు కూడా దేవుణ్ణి ఎంచుకుంటారా, లేకపోతే షాపింగ్ గ్రూప్లో ఉంటారా, వంటల హడావిడిలో ఉంటారా? ఈరోజు నిర్ణయం మీదే. మేము కూడా దేవుణ్ణి తెలుసుకొని దేవుణ్ణి ఎంచుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. సో క్లియర్గా ఉంటుంది, రోమన్స్ 6:23లో క్లియర్గా ఉంటుంది, ఫర్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్ బట్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎటర్నల్ లైఫ్ త్రూ జీసస్ క్రైస్ట్ అవర్ లార్డ్. సో పాపం వల్ల వచ్చే జీవితం మరణము. సో మీరు మీ పాత జీవితాన్ని వదిలేసి నూతనమైన జీవితంలో ఇంక రండి, దేవుని కొరకు జీవించండి, మీ జీవితాలు దేవుని కొరకు ఇవ్వండి. అందు ద్వారా మీకు ఎటర్నల్ లైఫ్ ఉంటుంది, నిత్యమైన జీవితం ఉంటుంది. Yes, we will be. మేము కూడా ఉంటాము మీతో. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. రక్షకుండు దయించినాడు రారే గొల్లబోయులారా. రక్షకుండు దయించినాడు రారే గొల్లబోయులారా. తక్షణమున పోయి మనని రీక్షణను కందుదాము. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట.
మంచి సన్నివేశాన్ని చూసినారు. ఒక గుంపు అయితే మరి షాపింగ్ చేసే గుంపు, ఒక గుంపు అయితే వంటలు చేసే గుంపు, ఇంకో గుంపు నిజంగా క్రీస్తుని ఆరాధించే గుంపును చూసినాం. అయితే క్రీస్తు ప్రభువు వారి యొక్క లోకానికి రావడానికి ముఖ్య కారణాన్ని మనము చూసినట్లయితే క్రీస్తు ప్రభువు వారి యొక్క లోకానికి దేవుణ్ణి బయలుపరచడానికి వచ్చినాడు. మరి పాపాన్ని, చీకటిని నాశనం చేయడానికి వచ్చినాడు. దేవుడి యొక్క మరి నిత్యమైన ప్రణాళికలోనికి మనలందరినీ తీసుకురావడానికి వచ్చినాడు. మనం చూసినాము మత్తయి సువార్త 1:21 ప్రకారము జీసస్ కేమ్ టు సేవ్ హిస్ పీపుల్. యోహాను సువార్త 3:16 జీసస్ కేమ్ టు అల్టిమేట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్స్ లవ్. మరి మూడోదిగా జీసస్ కేమ్ టు సీక్ ద లాస్ట్, లూక్ 19:10. మనం ఇప్పుడు ప్రభు క్రీస్తు వారి జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. నిజంగా మన లైఫ్లో సెలబ్రేషన్ ఏ విధంగా వస్తుందంటే, ఎప్పుడైతే క్రీస్తు ప్రభు వారిని మన యొక్క హృదయంలోనికి ఆహ్వానిస్తామో అదే దినం మనకి యొక్క క్రిస్మస్, అదే దినం సెలబ్రేషను, అదే దినం మనకి ఎటర్నల్ వే. ఇక ఈ వాళ్ళు రెండు గుంపులు వారి యొక్క పాత జీవితాన్ని విడిచిపెట్టేసి మరి కొత్త జీవితంలోనికి ప్రవేశించినారు, క్రీస్తుని అంగీకరించినారు. మనలో కూడా ఇంకెవరైనా ప్రభువుని అంగీకరించకపోయినట్లయితే ఇదే సమయము ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించడంలో దేవుడు మనకి సహాయం చేయను కాక. If